కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో నకిలీ వంట నూనె కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మవరం గ్రామంలో జాతీయ రహదారి ఆనుకొని ఓ అద్దె ఇంట్లో అయితే భారీ నిష్పత్తులనైతే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రంలో అయితే తయారీ కోసం అయితే నిల్వగా ఉన్నటువంటి 840 కేజీల వంట నూనె, 60 కేజీల క్రూడ్ ఆయిల్, 2 HP గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ 1 మరియు 15 లీటర్ల ఖాళీ డబ్బాలు, 26 ఇతర తయారీ సామాగ్రి సీజ్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరియు ఇక ధర్మవరం పరిసర ప్రాంతాల్లో అయితే పుట్టగొడుగులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, డాబాలు, భోజన ప్రియులకైతే కలవరంగా అయితే మారుతున్నటువంటి నకిలీ వంట నూనె తయారీపై పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా అశోక్ నగర్ లో రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విద్యార్థి ముందు ఒక్కసారిగా విద్యుత్ స్తంభం కూలింది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న బాలుడు వెంటనే అక్కడి నుంచి అయితే పరిగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పొరపాటున ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అని ప్రశ్నిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘ సమావేశంలో అయితే ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి సంఘ నాయకులను ఆహ్వానిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని కోరారు. ఇక సిరిసిల్లలో అయితే వస్త్ర పరిశ్రమ కొందరి చేతిలో కాకుండా అందరి చేతిలో ఉండే విధంగా చేశాం. గతంలో బీఆర్ఎస్ బీజేపీకి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని 70 ఏళ్ల అభివృద్ధి ప్రజలకు తెలుసు అని శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్ పెండింగ్ బకాయిలను తీర్చలేదని, బీజేపీకి పరిశ్రమ పట్ల పాఠం చెప్పలేదని విమర్శించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లను అయితే కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ప్రజలను పిలిచారు. ఇక పద్మశాలీలకు అండగా ఉంటామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అంటే తొందరగా మాకు చీరలు కావాలని పరిశ్రమకు ఏదో రకంగా తీసుకోవాలని చెప్పని ఆనాటి ప్రభుత్వం మోసపూరితమైనటువంటి ఆలోచన తీసుకున్న నిర్ణయం వల్ల నష్టపోయినటువంటి వ్యవస్థ ఈరోజు అంతకంటే పాలిస్తున్న రంగంలో అనేక మంది వచ్చి చేసుకున్నటువంటి తీసుకోకపోయి మెజారిటీ కాకుండా ఇతర ప్రాంతాల్లో పోయే సందర్భం అంటే ఒక రకంగా ఈ పరిశ్రమ అనుకోని ఇతర పారిశ్రామిక రంగంలో అవసరం మార్కెట్ అవసరమైనటువంటి ఏ కోణంలో కూడా పారిశ్రామిక నష్టపోయే సందర్భం కూడా ఉన్నటువంటి సందర్భం అవునా కాదా మీరు దయచేసి ఆలోచించవలసింది కోరుతాము. ఈరోజు అయినప్పటికీ కూడా మీ అందరూ కూడా విక్రమార్క గారు ఈరోజు పాల్గొనే ఎగ్జాంపుల్ అనిల్ గారు అనేక మాట్లాడే సందర్భం ఏం చేద్దామంటే చూస్తే ఆ డబ్బు 18 కోట్లు అసలు ఉంటే సరసత్తు 40 కోట్లు ఏదైనా అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం మీతో మాట్లాడి మంచిగా చేద్దామనే లోపలనే మీకు వచ్చి కరెంట్ కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం చెప్తున్నా కడియం ప్రభుత్వం మీకు కట్టాలి కట్ చేసి ఎవరు బీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్ చేయాలి. మీకు గట్టిగా నిలదీసుకున్నాం. ఏ తమాషా చేస్తున్నారా ఆ నేతాకారులు గంటగా మీరు నిలబడుతుంటే ఎందుకు మీరు పదే అవుతున్నారు అవసరం బ్యాక్ మాట్లాడుతూ చెప్పినప్పుడు కూడా మోసపూరితమైనటువంటి ఆలోచన వస్తున్నది వాళ్ళు అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది వాళ్ళనేది దేశం గమనించుకొని కోరుతాము. ఇప్పుడైనా ఇచ్చినప్పుడు నేను చెప్తే కోరుకుంటున్నాను సత్యం కోరు కోసం వెళ్ళాడు అనే ప్రభుత్వం అయితే ఇలా ప్రభుత్వం అయితే నేను అంటే వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కన్వీనర్ ఇనుగాల పెద్దిరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటమే పార్టీ లక్ష్యమని పేర్కొంటూ ప్రతి వార్డులో పార్టీ బలంగా నిలబడేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రకటించబడ్డాయి. నోటిఫికేషన్ బహుశా ఇవాళ రేపు రావచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఆలస్యమైన విధిలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు పెడతా ఉంది. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలంటే స్థానిక సంస్థలలో ఎన్నికలు జరగకపోవడం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ప్రజల ఒత్తిడిని తలవొగ్గి రాష్ట్ర దగ్గర డబ్బులు లేవు కనుక కేంద్ర నిధులు రాకపోతే గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధికి దూరం అవుతుంది కనుక ఎన్నికలు పెట్టాలనే భయంతో పెడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా
ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీ మున్సిపాలిటీ, మెజార్టీ కార్పొరేషన్ గెలవబోతా ఉంది. రిజర్వేషన్ మున్సిపల్ ఎలక్షన్ల సన్నాహక సమావేశం పెద్దిరెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి మాకందరికి దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ కుటుంబ పాలన ఉంది, మరోవైపు కాంగ్రెస్ కమ్యూనల్ అండ్ కరప్ట్ పాలన మనం చూస్తున్నాం. తెలంగాణ పెనం నుంచి పైలబడ్డట్టయింది. మరి ప్రజలు వేరే ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కేవలం బీజేపీ ద్వారా అవినీతి లేని పాలన, సుపరిపాలన, వికసిత్ భారత్ కేవలం బీజేపీతోనే సాధ్యమవుతున్న ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మరి ఓటర్లు కూడా ఆలోచించి దేశ భద్రత కోసం మన సనాతన ధర్మాన్ని కూడా, ఈ మధ్య కాలంలో ఆలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ కేవలం బీజేపీతోనే అవుతుంది. వికసిత్ భారత్ సంకల్పంలో, నరేంద్ర మోడీ గారి సంకల్పంలో వేములవాడ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాం.